అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చెప్పాను, మా ఆవిడకి కూడా చెప్పిన తర్వాత చెప్తున్నా. సో నాకు ఇది ముందుగా కోన గారు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చూపించారు ఈ టీజర్. తర్వాత సాంగ్ ఏదో రిలీజ్ చేస్తాం February 14th అంటే నేను ఒకటే అన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇది February 14th సాంగ్ నాకు తెలుసు విజయ్ బుల్గన్ గారి ఆడియోస్ ఎలా ఉంటాయో, కానీ ఫస్ట్ ఈ కంటెంట్ ఎండాలి సార్ అని గొడవ చేసింది నేనే. ఏం సార్, సో ఇంకేం చెప్పొద్దు, ఇది పంపించండి సార్, చాలా బాగుంటుంది. అంత అంటే హార్ట్ టచింగ్గా ఉంది, చాలా అసలు బుల్స్ హై లాగా వెళ్తుంది ఇది జనాలకి అనిపించింది. సో అలానే ఇందాక అది ప్లే అవుతున్నప్పుడు జనాలు వెనక నుంచి అరుస్తుంటే సేమ్ ఫీలింగ్ అందరికీ అదే కలుగుతుందనే నమ్మకం వచ్చింది. సో ముందుగా రోషన్ గురించి చెప్పాలి. నాకు టీజర్ చూడంగానే నేను వెంటనే ఒక ఫ్యాన్ బాయ్ లాగా, మన జనరల్గా ఉంటుంది చూసారో ఒక ఎగ్జైట్మెంట్, అలా నెంబర్ తీసుకొని రోషన్తో నేను మాట్లాడాను. తమ్ముడు అసలు కిక్ క్యాసే చేసావు, నాకు తెలిసి 3-4 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూశాను రోషన్, బ్యాక్ టు బ్యాక్. అంటే చాలా పెద్ద స్టార్ మెటీరియల్ మనోడు, అది 100% నాకున్న ఈ 6 సినిమాల అనుభవంతో చెప్తున్నాను. చాలా చాలా పై లెవెల్కి వెళ్తాడు. అంటే ఒక యాక్టర్ నేను బాగా చేస్తున్నానని అని అండర్లైన్ చేస్తూ యాక్ట్ చేయటం ఒక పద్ధతి, అసలు కూల్గా ఒక నిజంగా హార్ట్ బ్రేక్ అయిన కుర్రోడు ఆ ఏజ్లోకి వెళ్ళి చేసినట్టు ఆ ఐ బ్లింకింగ్ కానీ ఆ మాట తడబాటు కానీ ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేసేవారు రోషన్. సో తప్పకుండా ఇందాక త్రివిక్రమ్ గారు కూడా అన్నారంట, కుర్రోడు త్వరగా పెద్ద అయిపోతే మాకు చాలా పెద్ద హీరో దొరికాడు అన్నట్టు. సో రోషన్, నీకు ఇంకో మాట చెప్పాలి, నేను రెగ్యులర్గా ఎప్పుడైనా నేను సుకుమార్ గారిని కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు ఆయన అన్నారు, బాబీ నీ లవ్ స్టోరీ నాకు చాలామంది చెప్తుంటారు, నాకు కూడా తెలుసు, నువ్వు తీస్తావా నన్ను తీసేయమంటావా అన్నారు. లేదు సార్ నేనే తీస్తానన్నాను. సో అలా అంటూ తీస్తూ నేను లవ్ స్టోరీలకు వస్తే ఫస్ట్ నీతోనే మొదలెడతా. సో నాకు లవ్ స్టోరీలు చాలా ఇష్టం, బట్ విజువల్ మూమెంట్స్ మాస్ సినిమాలతో అలా వెళ్ళిపోతూ ఉన్నాను. ఎప్పుడో మెల్లగా పెన్ను అటు పెట్టి ఇటు లవ్ స్టోరీస్ కూడా వస్తాను, నీతోనే మొదలెడతాను. అలానే శ్రీదేవి కోర్ట్ సినిమాతో చూసాం, నువ్వు ఇన్స్టాలోనే చాలా పాపులరు, తర్వాత కోర్ట్ సినిమాలో చాలామంది గుండెల్లోకి వెళ్ళిపోయావు. ఈ సినిమాలో కూడా నువ్వు ఎంత బాగా చేసావో ఈ చిన్న గ్లిమ్స్ సరిపోతుంది. అలానే ఈ సినిమాలో నువ్వు చేసిన పాత్ర గురించి కోన గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా చాలా బిజీ అయిపోయావు, నీకు ఈ ఈవెంట్ కోసం నీ డేట్ కోసం కోన గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. తమిళ్లో అన్నింటిలోనూ బ్లాక్ చేసేసావు నీ డేట్స్. సో కీప్ ఆన్ గ్రోయింగ్, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. అండ్ సతీష్ జావాజీ డైరెక్టర్ చాలా సాఫ్ట్గా సైలెంట్గా ఉన్నాడు. ఇందాక స్టేజ్ వెనకాల మెల్లమెల్లగా అతను వేసే పంచులు అర్థమవుతుంది అతనిలో ఉన్న పెన్ను బలం. సైలెంట్గా వేస్తున్నాడు పంచులు, అదే అంటాడు విజయ్ బుల్గన్ అన్న రైటింగ్ చాలా బాగుంటుంది అని. మీ ఆవిడేదో లెటర్ పంపించింది. ఈ టీజర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ప్రొడ్యూసర్గా వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి అన్నీ ఓకే పక్కన పెడితే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది అయిన తర్వాత జరిగే ప్రమాదం ఏంటంటే, చాలామంది మగాళ్ళకి మెడలో తాళ్ళు బొట్లు ఉంటాయి. అదే టెన్షన్గా ఉంది నాకు. బ్రేక్ అయిన అంటే ఓ 10 లవ్ స్టోరీలో నాకు తెలిసి 2, 3 పాపం సక్సెస్ అవుతాయి, మిగతా 7 రెడీగా తాలిబొట్లు పట్టుకొని ఉంటారు. ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటా అని నాకు టెన్షన్గా ఉంది. దానికి కోర్టు కొత్త చట్టం తెస్తా ఏంటో నాకు తెలియట్లా. సో సతీష్, చాలా బాగుంది తమ్ముడు, నీ కన్విక్షన్, నీ రైటింగ్ ఆ ఒక్క టీజర్లో అర్థమైపోయింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ విజయ్ బుల్గని, ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ మ్యూజిక్. కార్ ఎక్కితే మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం, వాటిలో కీప్ ఆన్ రెగ్యులర్గా ప్లే అవుతున్నాయి నీ సినిమాలే, నీ ఆడియో. సో నీతో కూడా నాకు త్వరలోనే చేయాలని ఒక పెద్ద కోరికగా ఉంది తమ్ముడు, తప్పకుండా చేద్దాం. అండ్ కోనా గారి గురించి చెప్పాలి అంటే, బయట వ్యక్తులేం కాదు, పొద్దున్న లెగిసి అన్నట్టు నిద్రలేవగానే ఫోన్ చేసేది ఆయనతోనే మొదలవుద్ది కొన్ని సంవత్సరాలుగా. సో కోనా గారికి ఈ సినిమా వల్ల డబ్బులు వస్తే మాకు వచ్చినట్టే. ఆయన కారు కొంటే సీటు మాదే, ఇల్లు కొన్న రూములు మావే. సో ఖచ్చితంగా ఆయనకు బాగా డబ్బులు వస్తాయి. ఆయన నిన్ను కోరప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అప్పుడు చూస్తున్నాను, ఆయన కాన్ఫిడెన్స్ చూస్తున్నాను. తప్పకుండా చాలా పెద్ద రకంగా ఈ బ్యాండ్ మేళం సౌండ్ చేస్తుందని డబ్బుల పరంగా కంటెంట్ పరంగా నాకు నమ్మకం వచ్చేసింది. అండ్ కెమెరామెన్ సతీష్ బ్రదర్, మీ విజువల్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా నేను చూడంగానే, మీ పేరు చూడలేదు, గ్లిమ్స్ చూడంగానే అడిగాను. గ్లిమ్స్ చూడంగానే సార్ కెమెరామెన్ ఎవరు సార్, లొకేషన్ ఎక్కడ, చాలా బాగా లైటింగ్ అది చేశారు. సో తనకు కూడా చాలా కథ అర్థమైతే తప్ప అంత చక్కగా నీట్గా ఆ సీన్ని పండించలేరు అన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా అందరికీ ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ, తమ్ముడు నీ తాలిబొట్టు లోపల ఉందా లేదుగా, పాకెట్లో పెట్టుకుని జాగ్రత్తగా సినిమా అయ్యేదాకా అది జేబులోనే ఉంచుకో. అండ్ ఫ్రెండ్స్ అందరికీ, చేసిన అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో